హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి అటు నుంచి అటే జిమ్కి వెళ్ళి వచ్చేసారనమాట. ఇక్కడ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి చేస్తున్నాను. పిల్లలకు కూడా సేమ్ పూరీనే చేసి తినిపించి పంపించాను. ఏంటంటే అప్పుడు వాళ్ళకు ఒక్కటే చేశాను అనమాట పూరి. ఇప్పుడు మేము మళ్ళీ వేడివేడిగా చేసుకుంటున్నాము. ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం వేడివేడిగా అయితేనే తినగలుగుతాము, చల్లగా అయిపోతే అస్సలు తినలేము. మా హస్బెండ్ నాకు ఇలా కుకింగ్లో హెల్ప్ చేయడం చాలా రేరు, చాలా తక్కువ. అసలు తనకి అంత టైం ఉండదు. సో అడిగితే చేస్తారు ఖచ్చితంగా, తనకి వీలుంటే టైం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికే చూస్తారు. కుకింగ్ అనే కాదు, ఇంట్లో ఏ పనుల్లో హెల్ప్ చేయడానికి కూడా తనకి టైం ఉండదన్నమాట, అంత కుదరదు. ఈరోజు వచ్చేసి సాటర్డే, తనకి ఆఫీస్ ఉండదు కాబట్టి కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఈ అంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకే తను కొద్దిగా ఫ్రీగా ఉంటారు, మళ్ళీ బిజీ అయిపోతారు. ఎందుకంటే తను ఒకటి అనుకున్నారు, అది మంచిగా సక్సెస్ అయితే ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. డే అండ్ నైట్ కష్టపడుతున్నారనమాట దాని మీద. అసలు ఆఫీస్ టైమ్స్లో కూడా, అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ మీదే కూర్చుంటున్నారు. అండ్ వీకెండ్లో కూడా సేమ్ చాలా కష్టపడుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మొత్తం అది ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలి అన్నట్టు. సో ఖచ్చితంగా అది మంచిగా మేము అనుకున్నట్టు క్లిక్ అయితే ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటానండి. బట్ ఇప్పుడు నేను షేర్ చేసుకోలేను. అసలు మాకు ఇంట్లో ఫ్యామిలీ టైం కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే వన్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంటారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఆ టైంకి బయటకు వస్తారు. నార్మల్ డేస్లో అంటే ఆఫీస్ ఉన్న టైంలో కూడా సేమ్ అలానే ఉంటుంది, వీకెండ్స్లో కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్య పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ, ఈవెన్ నాతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా తక్కువ అవుతుంది. మేము చాలాసార్లు అలా డిస్కషన్ చేసుకున్నాము. ఈవెన్ పిల్లలు కూడా పాపం చాలా టైమ్స్ అడిగారనమాట, నాన్న ఎప్పుడు బిజీగా ఉంటాడు, మాతో ఎప్పుడమ్మా ఆడుకునేదని కూడా అడుగుతూ ఉంటారు. బట్ నేనే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళని కేర్ చేయడం కానీ అన్నీ నేనే చూసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఈ స్ట్రెస్ తను తీసుకుంటే తను ఫోకస్ చేయలేరనమాట. అందుకని ఇంకా ఎక్కువ నేను ఇంట్లో విషయాల్లో కానీ, అంటే హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ నేను ఏమి అడగను తనని. తన వర్కే తనకి చాలా ఉంటుంది, చాలా స్ట్రెస్ తీసుకుంటుంటారు, చాలా మీటింగ్స్ ఉంటాయి. సో బయటికి వెళ్తూ ఉంటారు, కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి థింగ్స్. అంత ఈజీగా కాదు. ఒక వర్క్ ఏదైనా మనము ఓన్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది స్టార్ట్ చేయగానే అవ్వదు, దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇప్పుడు మా హస్బెండ్ కూడా అదే స్టేజ్లోనే ఉన్నారనమాట. బట్ ఏంటంటే అవన్నీ నేను తీసుకుంటాను. అంటే తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, మళ్ళీ నేను ఎందుకు తనని స్ట్రెస్ చేయడం, మళ్ళీ ఇబ్బంది పెట్టడం అన్నట్టు నేను ఏవి అడగను. ఇంట్లో నాకు కుదిరినంత నేనే చేసుకుంటాను. మ్యాక్సిమం నేను ఏదన్నా హెల్ప్ అడిగానంటే ఓన్లీ అది పిల్లల విషయంలో, అది కూడా ఈవినింగ్ టైం అనమాట. ఎందుకంటే మార్నింగ్ అంతా నేను కూడా కుకింగ్ చేసి పిల్లల్ని మార్నింగ్ రెడీ చేసి ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకొని ఇంట్లో ఇంకా చాలా ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతాను. ఎక్కువ వాళ్ళకి ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు అలాంటి టైంలో ఎప్పుడన్నా ఒకసారి హెల్ప్ అడుగుతాను, లేకపోతే మ్యాక్సిమం అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఉన్న స్ట్రెస్ అంతా తనకి ఇవ్వాలని నేను అస్సలు అనుకోను. మ్యాక్సిమం నేనే అన్నీ చూసుకుంటానమాట. సో ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా మా హస్బెండ్ సడన్గా అనమాట, మావి ఏమున్నా ప్లాన్స్ అప్పటికప్పుడు డిసైడ్ అవుతాము. ముందు ప్లాన్ అంటూ ఏముండదు. జస్ట్ ఇంకా పిల్లలు ఒక 2-3 అవర్స్లో ఇంటికి వస్తారనగా స్కూల్ నుంచి ఊరికి వెళ్దాం అమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో మెయిన్ ప్లాన్ ఏంటంటే పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఫస్ట్ షోకి మూవీకి వెళ్ళాలి అన్నట్టు అనుకున్నాము. సో మేము లేట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మేము వెళ్తామా లేదా అనేది. ఎందుకంటే ఆల్రెడీ టైం అవుతోందనమాట, మూవీ టైం కూడా. పిల్లలు ఊరికి వెళ్ళిన తర్వాత మేము మూవీకి వెళ్ళేటప్పుడు ఏడిస్తే మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళని కొంచెం సంధాయించి వెళ్ళాలి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి అనమాట. బాగా లేట్ అయిపోతే ఇంకా అసలు మూవీకి వద్దు ఏమొద్దు అన్నట్టు అనుకుంటున్నాము. సో ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఊరికైతే స్టార్ట్ అయ్యాము. మేము చాలా రేరు, అసలు చాలా తక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. ఏమున్నా అమ్మనే రమ్మంటాం అనమాట. ఎందుకంటే వన్ డేకి నాకు అస్సలు వెళ్ళాలనిపించదు. ఏదన్నా అట్లీస్ట్ ఒక 2-3 డేస్ హాలిడేస్ అన్నా వస్తే వెళ్ళినా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇలా
సాటర్డే వెళ్ళడం, మళ్ళీ సండే ఆఫ్టర్నూన్కి అంతా మళ్ళీ వచ్చేస్తామన్నమాట. సో అట్లీస్ట్ ఒక కంప్లీట్గా ఫుల్ డే ఉన్న ఫీలింగ్ కూడా అనిపించదు నాకు. జస్ట్ ఊరికే నైట్కి వెళ్తామన్నమాట. పిల్లలు స్కూలే అరౌండ్ 5 అలా అయిపోతుంది. మేము కొంచెం రెడీ అయ్యి వెళ్ళేసరికి 6 అవుతుంది. సో ఇంకా జస్ట్ ఊరికే డిన్నర్ చేసేసి పడుకోవాలన్నమాట సాటర్డే రోజు. ఇంకా మళ్ళీ సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో నాకు ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఊరికి వెళ్ళినా. అందుకే నేను మ్యాక్సిమం తను ఊరికి వెళ్దామంటే నేను వద్దనే చెప్తాను. అట్లీస్ట్ ఒక 2 days 3 days హాలిడేస్ వస్తే అప్పుడు వెళ్దాము అని. సో మెయిన్ మేము ఇప్పుడు ఊరికి వెళ్తుండేది కూడా పిల్లల్ని అక్కడ వదిలేసి మూవీకి వెళ్ళాలి అన్నట్టే అనుకున్నాం అనమాట. ఆల్రెడీ అమ్మతో కూడా చెప్పాము ఇలా మూవీకి వెళ్తామంటే సరే నేను పిల్లల్ని చూసుకుంటాలే అని చెప్పింది అనమాట. సో కరెక్ట్ టైంకి వెళ్తామా లేదా అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళాలి. హాయ్ హలో అండి. సో పిల్లల్ని అయితే అమ్మ దగ్గర వదిలేసామన్నమాట. ఇంకిద్దరం కలిసి ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము. సో అసలు టైం లేదు. మేము ఇంటి దగ్గర కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది. జస్ట్ ఇంకొక 5 minutes ఉందన్నమాట. ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఊరు నుంచి అనంతపురం వచ్చేసి ఒక 5 to 6 kilometers ఉంటుంది. సో మోస్ట్లీ మూవీ స్టార్ట్ అవ్వచ్చు మేము వెళ్ళేసరికి. ఎగ్జాక్ట్గా తెలీదు రీచ్ అవుతామా లేదా అన్నట్టు. అండ్ నేను వద్దని మూవీకి వద్దు ఇంటి దగ్గరే ఉంటాను అంటే మా హస్బెండ్ అస్సలు వినట్లేదనమాట. తను లేదు వెళ్దాము మూవీకి, మళ్ళీ కుదరదు వెళ్ళడానికి. ఒక 4-5 minutes అంటే 4-5 minutes పోయినా రిమైనింగ్ టైం అంతా స్పెండ్ చేస్తాం కదా, మూవీ చూస్తాం కదా అన్నట్టు తను అంటున్నారు. అండ్ ఇక్కడ మేము పిల్లల గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలు మూవీకి వచ్చినప్పుడు అచ్చుత ఓ పట్టాను ఒక చోట కూర్చోదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది థియేటర్లో. సో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట, వాళ్ళు వస్తే ఎలా ఉండేది అన్నట్టు. సో అంటే ప్రాపర్గా సినిమా చూసిన ఫీలింగ్ అనిపించదు అనమాట. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. సో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వాళ్ళని చూసుకుంటూ ఉంటే మూవీ మనం ప్రాపర్గా చూసిన ఫీలింగ్ అనిపించదు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్ళలేదంటే అంత మంచిది కూడా కాదు పిల్లలకి అంటే మూవీస్ అలవాటు చేయడం అన్నట్టు మేము డిసైడ్ అయ్యి ఇప్పటి నుంచి పిల్లల్ని మూవీస్కి తీసుకొని వెళ్ళకూడదు. ఏమున్నా మేమిద్దరమే వెళ్ళాలి మూవీస్కి ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే. సో వాళ్ళని అవాయిడ్ చేయాలి అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇప్పుడు అలవాటు చేస్తే రేపొద్దున అది ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా వద్దనుకున్నాము. అందుకే పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తున్నాము. అండ్ మేము వచ్చేటప్పుడు కూడా పిల్లలు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్గా ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాం కదా, సో అమ్మ ఉంది. ఆ తర్వాత ఇంటికి ఎదురుగ్గా కొత్త ఇండ్లు కట్టిస్తున్నారన్నమాట. అక్కడ ఇసుక అంతా ఉంది. సో ఆ ఇసుకలోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. సో మేము వచ్చేటప్పుడు చూసినా మమ్మల్ని పెద్దగా ఎక్కడికి ఏంటి అని కూడా అడగలేదన్నమాట. వెళ్ళేసి రండి అని చెప్పారు. అండ్ మెయిన్ ఏంటంటే పిల్లలు ఈ మధ్య పెద్దగా ఇబ్బంది కూడా పెట్టట్లేదు, మంచిగా అర్థం చేసుకుంటున్నారు. ఇలా పని ఉంది వెళ్ళేసి వస్తామంటే సరే అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు కొద్దిగా ఏడ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఇంకా కొంచెం లేట్ అయిపోయేది, ఇంకా క్యాన్సిల్ అయ్యేదన్నమాట మూవీకి వెళ్ళడము. మేమిద్దరం ఏదన్నా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే అది ఓన్లీ మూవీ ఒక్కటే మాకు చాయిస్. ఇంకా వేరే అదర్ ప్లేస్లు ఏం పెద్దగా లేవన్నమాట అనంతపురంలో. అంటే మెయిన్ ఏంటంటే మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదన్నా రెస్టారెంట్కి కానీ ఏదైనా తినాలని వెళ్ళాలనుకున్నా అన్ని చోట్లకి పిల్లల్ని తీసుకొని వెళ్తాము. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము కూడా వెళ్ళలేము. ఎక్కడికన్నా తినడానికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు లేకుండా తింటే అరే వాళ్ళు ఉండింటే బాగుండు కదా అట్లా అనిపిస్తుంది అనమాట. బట్ మూవీకి కూడా ఇంతకుముందు తీసుకొని వెళ్ళే వాళ్ళం. బట్ ఈ మధ్య డిసైడ్ అయ్యాము వాళ్ళు వద్దు, అంత మంచిది కాదు అన్నట్టు, అంతే. సో మేము వెళ్ళేటప్పుడు ఇంకా వర్షం స్టార్ట్ అయింది లైట్గా. సో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మేము టైం ఇచ్చుకున్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 3-4 hours అన్నా మంచిగా టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. పిల్లలతో వెళ్ళడం వేరండి, ఇలా ఇద్దరం వెళ్ళడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రశాంతంగా కొంచెం పీస్ఫుల్గా మూవీ చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా మూవీకి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి స్టార్టింగ్లో నేమ్స్ అలాగే మూవీ టైటిల్ మిస్ అయ్యాము. హీరో ఇంట్రడక్షన్ టైంకి అయితే కరెక్ట్గా వచ్చాము.
అండ్ ఇంకా మూవీ నేమ్ వచ్చేసి లెనిన్, హీరో వచ్చేసి అఖిల్ అక్కినేని. రీసెంట్గా వచ్చింది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాగుంది మూవీ అయితే, మాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా ఇంటర్వెల్ అనమాట, మా హస్బెండ్ వెళ్ళి స్నాక్స్ అవి తీసుకొని వచ్చారు. సో స్నాక్స్ తింటూ మూవీ అయితే ఎంజాయ్ చేసాము. మూవీ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే దారిలో ఏదన్నా ఇంకా తినేసి లైట్గా వెళ్ళాలి అన్నట్టు అనుకుంటున్నాము. కొంచెం ఈ బస్ స్టాండ్ ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ కొంచెం హోటల్స్ ఎలాగో కొంచెం తక్కువ. అది కూడా నైట్ అయింది, ఆల్మోస్ట్ 9:30 అయిందమ్మా. 9:30 అయింది. సో చూడాలి ఈ ఏరియాలో ఎడన్నా ఉంటే మంచిగా తినేసి వెళ్ళాలి అన్నట్టు అనుకుంటున్నాము. అండ్ ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. వెతుక్కుంటూ వచ్చాము, అక్కడెక్కడా లేవు. మళ్ళీ గుత్తి రోడ్డుకి వచ్చాము. ఇంకా గుత్తి రోడ్లో ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ ఉంది. నాకు రెస్టారెంట్ నేము ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నాకు తెలిసి ఐ థింక్ మా ఊరి వంటలో ఏదో అనుకుంటా. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఒక ప్లేటు చపాతి, ఒక ప్లేటు పరోటా, అలాగే పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఎక్కువ తినలేకపోయాము, ఎందుకంటే సినిమా థియేటర్లో స్నాక్స్ అలా తిన్నాం కదా. సో అందుకోసం కొంచెం అయితే వేస్ట్ అయిపోయింది ఫుడ్ అయితే. సో డిన్నర్ అయితే చేసేసుకున్నాము, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ టైం వచ్చేసి 10 పైన అయ్యింది. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ కంటిన్యూస్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.